ఇంట్లో మొగులతో ఫుట్బాల్ ఆడుకునే ప్రతి మహానటికి చెప్తున్నా, నీకు దమ్ముంటే వాడి మొహం మీద ఉమ్మేసి తలుపు తీసి బయటకు నడు. ఎస్, వదిలేసాయి. ఏమి పీకలేకపోతే నోరు మూసుకొని వాడు చెప్పింది కుక్కలాగా విను. ఇది సంసారం. నీ కంతిరి వేసేలు వేయడానికి ఇక్కడ కుదరదు. నీ వల్ల పక్కింటి ఆడిది కూడా నేర్చుకుంటుంది కదా, పక్కింటి ఆడిది కూడా నేర్చుకుంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంది. పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయింది, హ్యాపీగా లేను, వాడు నచ్చట్లేదు, వాడు నన్ను హింసిస్తున్నాడు, చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ నా పిల్లలు వాళ్ళ కోసమే నేను బ్రతుకుతున్నా. ఆ నీ దొంగ నాటకాలు, ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి నీకు సిగ్గు శర్మం ఏమైనా ఉన్నాయా? నీ మొగుడు చెడిపోవడానికి కారణం నువ్వు కదా. నువ్వు మనిషిలాగా ఉంటే వాడు చూపు ఇంకో దాని మీద ఎందుకు పడుతుంది? నువ్వు వాడికి ఇంట్లో నరకం చూపిస్తావంటే వాడు బయట స్వర్గం వెతుకోవడంలో తప్పేముంది చెప్పు. వాడిని ప్రశాంతంగా బ్రతకనేవో, కనీసం గౌరవంగా చావను కూడా చావనేవో. పగలంతా ఊరందరికి చెప్పి వాడి పరువు బజార్లో పెట్టేస్తావు, కానీ రాత్రి అయిపోయేసరికి లైట్లన్నీ ఆపేసిన తర్వాత మళ్ళీ అదే మంచం వాడి కాళ్ళ దగ్గరే పడి ఉంటావు.